పత్రిక 8వ అధ్యాయం 29-30 వాక్యాలు చదువుతాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో సహవాసము గలవారగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 30 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన యేసయ్య ఈ వాక్యంలో నుంచి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో 29 చదివాం. 8, 29, 30లో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో నీతిమంతులుగా మార్చాడు, ఎవరిని నీతిమంతులుగా మార్చాడో వారిని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు అన్ని విషయాలలో తన కుమారుడైన యేసయ్య అన్ని విషయములలో అన్ని విషయములలో జ్యేష్ఠుడవ్వాలని. యేసయ్య ఏమవ్వాలి? అందరికంటే జ్యేష్ఠుడవ్వాలి. ఆయన మృతుల్లో నుండి లేచుటలో ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన కుమారులందరిలో సహోదరులందరిలో ఆయన ఒక్కడే జ్యేష్ఠుడిగా మొట్టమొదటిగా నిలుపుటకు తండ్రి ఆయన ఎవరిని పిలిచాడో వారిని ఏం చేశారంట? కుమారునితో సారూప్యము గలవారిని చేశాడు. కుమారునితో సారూప్యం అంటే ఏంటి? సారూప్యత అంటే ప్రభు యొక్క పోలిక. ఇక్కడ ఉన్న వారందరము కూడా ప్రభు యొక్క పోలికలోకి, కుమారుని సారూప్యములోనికి, సారూప్యం అనగా దేవుని పోలిక, కుమారుని యొక్క పోలికలోనికి మనం అందరము కూడా రావాలని. దేవుని పోలిక మనలోకి రావాలంట. ఎట్లా వస్తుంది అసలు అది? ఇప్పుడు మనకు ఒక పోలిక ఇచ్చాడు దేవుడు. తల్లి గర్భమందు దేవుడు మనకు ఒక పోలిక ఇచ్చాడు. ఆ పోలిక శరీర సంబంధమైనది, దేవుడు అనేది ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైన పోలికలోనికి రమ్మన్నాడు. ఆ పోలిక యేసుది కావాలంటున్నాడు. ఇది ప్రభు యొక్క సారూప్యంలోకి మనం రావడానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏంటి? ముందుగా నిర్ణయించాడంట. సారూప్యము గల వారిని ముందుగా నిర్ణయించాడు. ఫస్ట్ ఏంటి? దేవుడు ఏర్పరచుకుంటున్నాడు తన వారెవరో. యేసు ప్రభు యొక్క సారూప్యంలోకి వచ్చేవారు ఎవరో ముందు నిర్ణయించాడంట దేవుడు. తన పోలికలోకి వచ్చేవారిని నిర్ణయించాడు ఫస్ట్. ఈ లోకములో ఈ సృష్టి ఆది మొదలుకొని ఇప్పటి వరకు తన యందున్నటువంటి వారు, తన పోలికలకు సారూప్యంలోకి వచ్చేటువంటి వారు మొదట దేవుడు నిర్ణయించాడు. బిఫోర్ గాడ్స్ ప్లాన్, దేవుడు మొదట ముందే ఉన్న ప్రణాళికలో దేవుడు ఏం చేశాడంటే ఆయన సారూప్యంలోకి వచ్చేవాళ్ళు వీళ్ళు ఉన్నారని ముందుగా నిర్ణయించాడంట. ఆ నిర్ణయించిన వారిలో ఈ లోకములో క్రైస్తవులు అనబడి నిజ ఆరాధన చేసే వాళ్ళందరినీ కూడా ఆయన ఎన్నికలో ఏర్పాటు చేసుకున్నవాడే. దేవుని స్తోత్రం. ఆయన సారూప్యములోనికి తీసుకొచ్చాడు. ఆయన సారూప్యములోకి అంటే ఆయన పోలికలోనికి నిర్ణయించిన వారిని తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు మనం పోలికలోకి రావటం, ఆయన పోలికలోకి రావటం అంత సులువా? ఆయన పోలిక మనకు రావటం అంత ఈజీయా? ఇక్కడ ఉంటుంది వాక్యంలో, దేవుడు ఆయన సారూప్యంలోకి తీసుకురావటానికి ఆత్మ సంబంధంగా, దైవ సంబంధంగా, క్రియల్లోనూ, ఆలోచనలోనూ, మన నడవడికలోనూ దైవ సంబంధమైనవి రావాలి. అప్పుడు క్రీస్తు పోలిక మనలోకి వస్తున్నట్లు, ఇంకా కంప్లీట్ అవలా, వస్తున్నట్లు పోరాడుతున్నాం ఆ సారూప్యం కోసం, నీతిమంతులుగా ఉండటం కోసం, పరిశుద్ధులుగా పరిపూర్ణతలోకి రావటం కోసం. పరిశుద్ధులు పరిపూర్ణత, నీతిమంతులుగా పరిపూర్ణత ఉంది. క్రీస్తు యొక్క యేసు యొక్క సారూప్యము వీటిలో నుండి, వీటి ద్వారా ఫైనల్గా ఏంటి అంటే వీటిని అనుసరించడం ద్వారా, పరిశుద్ధులుగా ఉండటం ద్వారా, నీతిమంతులుగా ఉండటం ద్వారా, మనం నిర్ణయించబడిన లెక్కలో ఉండటం ద్వారా క్రీస్తు యొక్క సారూప్యంలోకి మన లైఫ్ ముగించే సమయానికల్లా ఆ సారూప్యంలోకి రావాలి. అంటే చివరికి దేవుని బిడ్డలందరూ కూడా ఏ విధం చేతనైనా ఆయన సారూప్యంలోకి, ఆయన నడవడికలోనికి, ఆయన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ రీతిగా చివరికి వచ్చేయాలి మనం.
దానికోసం మారుమనసు పొంది బాప్తిసం పొందిన వెంటనే ఆ సారూప్యత, ఆయనలోని పరిపూర్ణత మనలోకి రాదు. దీని కొరకు మనము కొన్ని దినాలు ప్రయాసపడాలి. మన జీవితాంతం కూడా ఆ పరిపూర్ణతలోనికి రావాలి, క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించాడు: మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని 2వ కొరింథీ 3:18లో రాశాడు. అయితే ప్రియులారా, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. అంటే మనమందరం యొక్క పోలిక, మన యొక్క ఆత్మ సంబంధమైన నడవడిక, మన ఆత్మ సంబంధమైన బిహేవియర్, డివైన్ ఫియర్నెస్, దైవిక భయం కూడా, ఇవన్నీ కూడా కలగలిపితేనే దేవుని యొక్క పోలికలోకి మనము రావటం అనేది జరుగుతుంది. ఇట్లా ఏది లేకపోయినా పరిపూర్ణత ఉండదు. అందుకే మనందరం కూడా యేసుని ఎరిగిన తర్వాత దైవిక భయంతోనూ పరిశుద్ధాత్మతోనూ పవిత్రతతోనూ మంచి సాక్ష్యము కలిగి మంచి ప్రవర్తన కలిగి క్రీస్తు యేసు ఎలా ఉన్నాడో అలాగున మనము పరిపూర్ణతలోకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఆ పోలికలో పరిపూర్ణమయ్యేలా చేస్తాడు. హల్లెలూయా. క్రీస్తు పోలికలోకి మనల్ని పరిపూర్ణంగా తయారు చేసేది ఈ లోకములో పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తు పోలికలోకి మారుస్తాడు చివరికి. హల్లెలూయా. ఏది భక్తి మధ్యలో విడిచిపెట్టకుండా, సహవాసాన్ని, విశ్వాసాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా మనమందరము మన జీవితాంతం వరకు కూడా పరిశుద్ధాత్మ నడిపించబడి వాక్యాన్ని బాగా చదివి వాక్యం ప్రకారం మనం జీవించడానికి సమర్పించుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు క్రీస్తు పోలికలోకి మన జీవిత ముగింపు దశకు వచ్చేసరికి ఆ పరిపూర్ణతలకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఏది సంపూర్ణంగా అప్పగించుకుంటే. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే తన కుమారుడు యొక్క సారూప్యంలోకి మార్చడానికి మొదట ఏమవ్వాలి? కుమారుని యొక్క సారూప్యం రావాలంటే, ఆ పోలిక రావాలంటే మనము ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు అనంటే క్రీస్తుని మనము కలిగి ఉన్నప్పుడు, క్రీస్తుని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు మనము క్రీస్తుని ప్రతిఫలింపజేస్తాం. ఏది? సపోజ్ వాక్యం చేర్చుకుంటున్నాం, వాక్యం స్వీకరిస్తున్నాం, పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో వింటున్నాం, పరిశుద్ధాత్ముని యొక్క వరాలు ఫలాలు పొందుతున్నాం. ఇప్పుడు మనలో నుంచి బయటికి రావాల్సింది అంటే క్రీస్తుని ప్రతిఫలింప చెయ్యాలి మనలో నుంచి. ఇక్కడ చూడండి, అద్దంలో నీ ముఖం చూసుకున్నప్పుడు యాస్టీస్గా సహజ ముఖం కనబడుతుంది. యాస్టీస్గా అలాగనే మనలో నుంచి క్రీస్తుని ప్రతిఫలింప చెయ్యాలి అని అపోస్తలుడైన పౌలు గారు ఈ లేఖనాల్లో మనకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. పౌలు అపోస్తలుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు సంఘానికి? క్రీస్తు పోలికలోకి ముగింపు లేకపోతే మన జీవితం ఆరంభ దశకి ప్రారంభ దశకి తేడా ఏముంది ఇంకా అంటే, దేవుని పోలిక అనేది ఒక ప్రారంభం అయితే, అది మారు మనసు రక్షణ అనుభవం అయితే, అక్కడి నుంచి ముగింపు క్రీస్తు పోలిక అయి ఉండాలంట. దాని ముగింపు, దాని అంతము క్రీస్తు పోలికలో సంపూర్ణం అవ్వాలి. అది ఎలా అవుతుంది? దేవుని వాక్య ధ్యానము, వాక్యాన్ని అనుసరించటము, పరిశుద్ధాత్ముని పొందటము, పరిశుద్ధాత్మ ద్వారా జీవితాన్ని సంపూర్తి చేసుకోవటం. పరిశుద్ధాత్ముడు లేకుండా మనము మన ఆత్మీయ జీవితాన్ని సంపూర్తి చేయలేం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనమందరము ముసుగులేని ముఖం అంటే దాని అర్థం ఏంటంటే, పైన ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి మాట పౌలు గారు చెప్పారు. కానీ ఈ సందర్భంలో నేను తీసుకున్న మాట ఏంటంటే, క్రీస్తు మనలోకి వస్తే, క్రీస్తు మనలో ఉన్నాడు కనుక ఇప్పుడు మనలో నుంచి వచ్చేదంతా ఏమయ్యాలంటే క్రీస్తుని ప్రతిఫలింప చేయాలి. ఇప్పుడు ఎండ వచ్చిందండి, ఆ ఎండకు అద్దాన్ని ఎలా పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది? దాని లైట్ గోడ మీద పడేలా చేస్తా లేదు? దాని లైట్ యాస్టీస్గా ఉంటుందా? ఏమన్నా రకరకాలుగా ఉంటుందా? యాస్టీస్గా ప్రతిఫలింపజేయాలి. సేమ్ అలాగే యేసు మహిమను మనం పొందిన వారమైతే, యేసు వాక్యాన్ని మనలో తీసుకున్న వారమైతే, యేసు ఇచ్చిన పరిశుద్ధాత్మను పొందిన వారమైతే, ఆ ప్రవర్తన, ఆత్మ ద్వారా వచ్చే మంచి ప్రవర్తన, యేసయ్యలో ఉన్న సారూప్యము, ఆ స్వభావం, ఆయన గుణ లక్షణాలన్నీ మనలోకి వచ్చినట్లయితే మనము క్రీస్తుని మన క్రియల ద్వారా సంఘానికి, లోకానికి ప్రతిఫలింప చేయాలి, లేక చూపించగలగాలి. దేవుని స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా మీతో చెప్తున్న మాట. మనలో నుంచి ఏ క్షణమైనా ఎప్పుడైనా మనము క్రీస్తుని ప్రతిబింబించే వారముగా, లేక ప్రతిఫలింప చేపించే వారముగా, మనలో నుంచి చూపించే వారముగా ఉండాలి. అది ఎట్లా వస్తుందంటే
అది ఊరికినే వెంటనే వచ్చేది కాదు. మారుమనసు పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడితే వెంటనే రాదు. వాక్య ధ్యానం చేస్తుండగా, కొన్ని దినాలు గడుస్తుండగా, ప్రతిరోజు ప్రార్థిస్తుండగా, ప్రతిరోజు మరి పరిశుద్ధంగా ఉంటూ ఉండగా మనము క్రీస్తు యొక్క పోలికలకు దినదినము అడుగు పెడతాం, దినదినము దగ్గర అవుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. భక్తి వెంటనే సంపూర్తి చేసేది కాదు. భక్తి వెంటనే పరిపూర్ణతలో నడిపించేది వెంటనే అయిపోయామని కాదు. ఇది జీవితాంతం వరకు, మన ముగింపు వరకు. ఎట్ లాస్ట్ వి ఫినిష్డ్ అవర్ లైఫ్. మనం ముగింపులోకి వచ్చినప్పుడు మన జీవితాన్ని అప్పటికల్లా క్రీస్తు సారూప్యంలోకి, స్వప్రభావ స్వరూపంలోకి, ఆ వినయంలోకి, ఆ విధేయతలోకి, ఆ ప్రవర్తనలోకి మనము వచ్చి అప్పుడు ముగించాలి లైఫ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సింది, దేవుడు నిన్ను నిర్ణయించాడు. ఎందుకు? ఆయన సారూప్యంలోకి నిన్ను తీసుకురావాలని ముందుగా నిర్ణయించాడంట. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రతి జనము, క్రైస్తవులు అనబడిన వాడు, బైబిల్ పట్టి క్రీస్తు దగ్గరకు వచ్చి ఆరాధించే వాళ్ళందరూ కూడా దేవుని సారూప్యంలోకి రావాలి అనేది ఒక ఉద్దేశ్యమై ఉన్నది దేవునికి. నువ్వు నిస్సందేహంగా దేవుని సారూప్యంలోకి రావాలి. అందుకే నువ్వు నిర్ణయించాడు నిన్ను దేవుడు. నిన్ను నిర్ణయించిన కారణమే దేవుని స్వరూపంలోకి రావాలి. ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 27లో కానీ 26, 27 కానీ 5వ అధ్యాయంలో 1, 2 వాక్యాల్లో కానీ మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు మానవుల్ని సృజించాడు తన పోలిక చొప్పున అని రాయబడి ఉంటుంది. చెప్పండి ఏంటండి? తన పోలిక చొప్పున ఆయన సృష్టించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని స్వరూపమందు దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో మనం అందరము కూడా ఆయన చేత సృష్టించబడిన, బట్ పోలిక మాత్రం ఆయనదైనప్పుడు మొదట మనము ఆయన ఇచ్చిన వస్త్రాన్ని ధరించాం. ఆ వస్త్రమే మహిమ వస్త్రం. ఇక్కడ మీరు చూశారు 2 కొరింథీ 3:18లో ప్రభు యొక్క మహిమను మనము ధరించాం. ప్రభు యొక్క మహిమను ఆదికాండంలో దేవుడు మనం సృష్టించిన టైంలో, అనాదిలో అవ్వ సృష్టించినప్పుడు దేవుడు మహిమ వస్త్రాన్ని కప్పాడు, మహిమనిచ్చాడు. దేవుడు వారి దేహమంతా మహిమతో ఉన్నది, మహిమతో కప్పబడింది. మహిమతో కప్పబడిన ఆ దేహానికి పాపము లేదు. అంటే వాళ్ళు మహిమలో ఉన్నప్పుడు వాళ్ళకి పాపం తెలీదు, వాళ్ళకి కప్పబడింది మహిమ వస్త్రం చేత. సరే, ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనము ధరించింది క్రీస్తు మహిమని. ఆమేన్. ఇప్పుడు మనము క్రీస్తు మహిమను ధరించిన వారమే. క్రీస్తు మహిమ మనకున్నది. అపోస్తలుడైన పౌలు గారు లేఖనాలు చెప్తున్నాడు, మహిమను అద్దం వలె, ప్రభు యొక్క మహిమను అద్దం వలె మనం ప్రతిబింబించేటట్టు చూపించాలంట. మనం అద్దం ఎలా అయితే చూపిస్తూ నిజ స్వరూపాన్ని నీకు అలాగే క్రీస్తుని మనలో నుంచి చూపించాలి అంటున్నాడండి. అందుకు వాక్యం మనలోకి వెళ్ళాలి, అందుకు పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి, అందుకు ప్రార్థన చేయాలి, అందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు సంఘములో ఉన్న మీరందరూ, మనమందరము కలిగి ఉండాలి. పరిపూర్ణత, క్రీస్తు పోలిక ఊరికే రాదు. ఓన్లీ సండే వరకు చేస్తే భక్తి రాదు. ఎవ్రీడే, ప్రతిరోజు మనకి పోరాటం ఉన్నది ఈ విషయంలో, పరిపూర్ణత కోసం. హల్లెలూయా. అలా ఉన్న వాళ్ళే క్రీస్తు సారూప్యంలోకి వచ్చిన వాళ్ళు నిర్ణయించబడిన వాళ్ళంట. హల్లెలూయా. నిర్ణయించబడిన వారికి దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? అధిక మహిమలోకి తీసుకెళ్తానంటున్నాడు. ఇప్పుడు మహిమలోనే ఉన్నాము, ఇప్పుడు మహిమపరచబడి ఉన్నాము, ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకి పరిశుద్ధత వచ్చింది. ఇప్పుడు మన మహిమ నుండి అధిక మహిమకి తీసుకెళ్ళాలి అంటే మహిమలో నిలవాలి. ఇప్పుడు లోకంలో నిలిస్తే మహిమ అంటే వస్తుంది, లోక ఆశలతో నింపబడితే మహిమ అంటే వస్తుంది. అధిక మహిమకి వెళ్ళటానికి ఏ మహిమలో ఉండాలంటున్నాడు కదా. అధిక మహిమలోకి వెళ్ళటానికి, మహిమలోకి ఉండాలంటే అసలు మొదట నువ్వు నిర్ణయించబడిన లెక్కలో ఉండాలి. నిర్ణయించబడిన వాడు మొదట క్రీస్తు సారూప్యంలోకి తీసుకురావాలని అసలు ముందు దేవుని ప్రణాళిక ఉండాలి. ఇక్కడ మనము కూడుకుంటున్నాము, కానీ ఈ కూడికలో, ఈ పునరుద్ధాన ఆరాధనలో ఇన్ని దినాలైంది, ఇన్ని నెలలైంది ఆరాధన పెట్టి మీరు ఎంతవరకు క్రీస్తు సారూప్యంలోకి వస్తున్నాము అని ఒక్కసారి ఈరోజు పరిశీలన చేసుకుంటే, భక్తి తగ్గిందా పెరిగిందా? విశ్వాసం తగ్గిందా పెరిగిందా? ఇంకా దేవునికి సమీపమయ్యావా దూరం అవుతున్నావా? పరీక్ష చేసుకోండి అందరూ. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. పౌలు గారు చెప్పిన మాటే నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభువగు ఆ ఆత్మచేత అని రాశాడు అక్కడ 2వ కొరింథీ పత్రిక 3:18లో, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము అన్నాడు. ఎవరి చేత నీకు ఆ పోలిక వచ్చేది? ఎలా? ఆత్మదేవుడు నీలో ఉంటేనే. హల్లెలూయా. ఆత్మదేవుడు నీలో ఉంటేనే ఆ పోలిక, ప్రభు పోలిక వస్తుంది.
ప్రభు పోలిక అంటే పూర్తిగా ఆయనలాగా మారటం అని కాదు నేను చెప్పేది. దైవ సంబంధంగా నీ బిహేవియర్, నీ ఆలోచన, నీ విధానము, నీ మాటలు, నీ చూపులు, నీ క్రియలు, ఆలోచనలు, నడవడిక మొత్తం అంతా కూడా క్రీస్తుని పోలి ఉండాలి అని ఆత్మచేత నువ్వు అలాగ తయారవుతావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఒక్క మాట మీరు పరిశీలించండి, మీ హృదయంలో తీసుకోండి. నేను దేవుని పోలికగా మార్చబడటం అంటే వాక్యాన్ని వినటం కాదు, వాక్యాన్ని అనుసరించటం. పరిశుద్ధంగా ఉండమని చెప్పటం కాదు, పరిశుద్ధంగా ఉండటం. ప్రార్థించమని చెప్పటం కాదు, ప్రార్థించటం. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు గమనించి మీరు క్రీస్తు సారూప్యంలోకి వచ్చేవారైతే దేవుడి చేత ముందుగా నిర్ణయించబడిన వారని అర్థం. ఇప్పుడు నిర్ణయించబడిన వారి గురించి ఏమంటున్నాడు అక్కడ దేవుడు చూడండి. అందరికంటే యేసుప్రభు తన సహోదరులు జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారుతో సారూప్యము గలవారు, కుమారునితో పాటు సారూప్యము గలవారు అగునట్టు ముందుగా నిర్ణయించెను. బిఫోర్ గాడ్స్ ప్లాన్, బిఫోర్ గాడ్స్ డెసిషన్. దేవుని ముందుగా దేవుని నిర్ణయంలో మనం ఉండాలి. అలా ఉన్నాం, దేవుడు అలా ఉంచాడు మనల్ని. ఆమేన్. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ఎన్నుకున్న వారిని, నిర్ణయించిన వారు అందరినీ కూడా ఆయన ఎన్నికలో ఉన్నవారే అని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈ వాక్యంలో అంటాడు నిర్ణయించబడిన వారి 30లో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఊరికినే ఆ యాదృచ్ఛికంగా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా నువ్వు చర్చికి వచ్చేలా. బిఫోర్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక ముందుగా ఉండబట్టే మనందరము క్రీస్తులో ఇప్పుడు నిర్ణయించబడి ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆమేన్. నిర్ణయించబడిన వారినంట పిలిచాడంట. ముందుగా నిర్ణయించాడు దేవుడు. ఆ నిర్ణయించే వారిని వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. ఈ సంఘాల్లో ఈ రోజున ఆరాధన, ఏ సంఘమైనా ఆరాధన చేయడానికి వచ్చిన ప్రతివారు, ప్రార్థించడానికి వచ్చిన ప్రతి, నమ్ముకున్న ప్రతి వారు, రక్షించబడిన ప్రతి వాడు ముందుగా నిర్ణయించబడిన వాడని మీరు అర్థం చేసుకోవాలి. ఇది వాక్యం ప్రకారం. ముందుగా నిర్ణయించబడిన వారు రాగలరు. నిర్ణయంలో లేనోడు, లోకపరంగా ఉండేవాడు, లోకాశలు నెరవేర్చడానికి వచ్చినవాడు, వాడు జీవితాంతం కూడా లోక సంబంధంగా బతికి అలాగే రకరకాలైనటువంటి వర్షిప్పులు చేసి రకరకాలైనటువంటి విధానాల్లో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఈ గ్రంథం కాక అనేక గ్రంథాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. వాళ్ళెవ్వరూ కూడా నిత్య జీవానికి వస్తారని ఎవరికీ గ్యారెంటీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పిన ఒకే ఒక మాట, నిత్య జీవము ఒక్క యేసులోనే ఉన్నది. దేవుని స్తోత్రం. ఐ ఆమ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. యోహాను సువార్త 14:6 ప్రకారం సర్వమానవాళికి నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడూ రాడు. నోబడీ కెన్ కమ్ టు ద హెవెన్. నా ద్వారానే దేవుని రాజ్యానికి రావాలి. ఐ ఆమ్ ద వే అన్నాడు. సో యేసు ద్వారా తప్ప దేవుని రాజ్యానికి, హెవెన్లోకి వెళ్ళే ఛాన్సు ఇంకెవరికి లేదు. యేసు ద్వారానే. ఆయన నమ్మాలి, ఆయన పిలుపులో ఉండాలి, ఆయన నిర్ణయించాలి. నిర్ణయించబడినటువంటి వారు లెక్కలో మీరు చూస్తే వారు పిలుపులో ఉన్నవారు, దేవుడి పిలుపులో ఉన్నవారు. నాకు రోగాలు వచ్చి నమ్ముకున్నావా? సమస్యలు వచ్చి నమ్ముకున్నావా? స్వస్థతలు వచ్చి అని నమ్ముకున్నావా? లేకపోతే విడుదల కార్యాలు జరుగుతాయి నమ్ముకున్నావా? దెయ్యాలు పోయినని నమ్ముకున్నావా? నువ్వు ఏదన్నా నమ్ముకో, మొత్తానికి వచ్చి స్థిరంగా ఉంటే మాత్రం, నువ్వు మారు మనసు పొంది రక్షించబడితే మాత్రం నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు, దేవుని సారూప్యంలోకి వస్తున్నావు, నిర్ణయించబడిన లెక్కలో ఉన్నావు, అలాగే పిలుపులో ఉన్నావు. స్థిరంగా ఉంటే. హల్లెలూయా. ఇఫ్ యూ స్టాండ్స్ ఫర్ క్రైస్ట్, నువ్వు నిజంగా క్రీస్తునందు స్థిరంగా ఉన్నట్లయితే నీ యందు పిలుపు ఉన్నట్లే. నిన్ను పిలిచాడు దేవుడు. నిర్ణయించబడిన వారి లెక్కలో నీవు పిలుపులో ఉన్నావని మర్చిపోవద్దు. యు ఆర్ ఇన్ గాడ్స్ కాలింగ్. హల్లెలూయా. ఎంత అమూల్యమైన పిలుపు సార్ అది. ఎందుకంటే సంఘంలోకి, లోకంలో చాలామంది ఉన్నారు, మీరు మాత్రమే ఎందుకు కూర్చున్నారు? ఈ ఊర్లో చాలామంది ఉన్నారు, మీరు మాత్రమే ఎందుకు కూర్చున్నారు? ఈరోజు ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి దేశంలో కొన్ని వందల వేల లక్షల చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి. అందరూ చర్చికి వెళ్ళిపోయారు ఇవాళ. వాళ్ళు మాత్రం ఎందుకు? మిగతా వాళ్ళంతా లోకంలో ఎందుకు ఉన్నారు? వై? బికాజ్ యు ఆర్ చూజన్ పర్సన్. నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. నీకే నువ్వుగా యాదృచ్ఛికంగా, అకస్మాత్తుగా, యాక్సిడెంటల్గా టకటకటక మారు మనసు పొంది రక్షణ పొంది వచ్చి రాలేదు. అట్లా రాలేదు. ఈ రోజు నమ్మి అంటేనే బాప్తిసం పొందిన బ్యాచ్ అయితే కాదుగా. మొట్టమొదటి నుంచి కొంచెం యేసు ప్రభువుని కొద్దో గొప్ప తెలుసుకున్న వాడివేగా.
అంటే నీ ప్రవేశం అంతా సులువేం కాదు, దీని వెనక దేవుని ప్రణాళిక ఉన్నదని ఆయన చెప్తున్నాడు. ఆమేనండి సార్. హల్లెలూయా. గాడ్స్ హ్యావ్ ఏ ప్లాన్. సంఘము అంటేనే దేవుని ప్రణాళిక ఉంటేనే సంఘము. ఇవాళ రోజున డబ్బుండి మందిరాలు కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మందిరాలకు జనాలు వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు లేక చెట్ల కింద 20, 30, 40, 50 మంది చెట్ల కింద ఆరాధన జరిపించే వాళ్ళు ఉన్నారు, మందిరం కట్టుకోనికి స్తోమత లేక. ఏదైనా యేసు నామములో ఒక చోట చేరి మనం ఆరాధన చేస్తున్నామంటే దేవుని సారూప్యంలో ఉండుటకు, నిర్ణయించబడిన వారి లెక్కలో ఉండుటకు, పిలుపులో ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడని అర్థం చేసుకోవాలి. వి ఆల్ ఆర్ గాడ్స్ కాలింగ్. దేవుని పిలుపులో మనందరం ఉన్నవారు. ఓకే, పిలుపులో ఉన్నవాని పరిస్థితి ఏంటి? ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనము రైచియస్నెస్గా ఒక నీతిమంతులుగా మనం ఉండాలంటే ఉండలేం. మీకు అర్థమవుతుందా? మనం ఉండాలంటే, నీతిమంతులుగా ఉండాలంటే ఉండలేం. ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అలా కాదు, ఇలా ఉండమన్నాడు కాబట్టి ఆత్మదేవుడు ఈ చేతు నానా ఇలా చేతు ఎలా చేయమని చెప్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో పాపమును గురించి, నీతిని గురించి మిమ్మల్ని పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడు అని చెప్పాడు. ద హోలీ స్పిరిట్ క్యాన్ కన్ఫెస్ us ఆల్ ద సిన్స్. మన ప్రతి పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు క్షమించమని అడిగే స్థితిలోకి ఒప్పింపజేస్తాడంట. మనమందరము సంఘములోకి చేర్చబడిన తర్వాత, పిలుపులో ఉన్న తర్వాత, పిలుపులో ఉన్న వారికి నీతి కలగాలంటే, నీతిగా బతకాలంటే, నీతిగా జీవించాలంటే హోలీ స్పిరిట్ మనల్ని సహాయం చేస్తాడు. ఒకప్పుడు మీరందరూ ఆలోచించుకోండి, ఒకప్పుడు ప్రవర్తనకి మీరు యేసుని ఎరిగిన తర్వాత ఇప్పటికి ఏమైనా మీలో మార్పులు ఉన్నాయా? ఊరికే నీళ్ళలో మునిగొచ్చి కూర్చున్నావా? మార్పు లేకుండా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే అది ప్రమాదం. బ్రేకులు లేని బండి. హల్లెలూయా. మార్పు, సరైన మార్పు, మారు మనస్సు అంటేనే సరైన మారు మనస్సు ఉంది. విశ్వాస జీవితాన్ని పర్ఫెక్ట్గా కొనసాగిస్తూ ముందుకెళ్తుంటే కరెక్ట్గా నువ్వు చేరాల్సిన గమ్యానికి, దేవుని రాజ్యానికి చేరి తీరుతావు. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ నిర్ణయించబడిన వాడిని నీతిమంతులుగా మారుస్తాడు. ఇప్పుడు యేసు అసలు నీతిమంతుడు కదా, అవునా? నీతిమంతుల పునరుద్ధానం కూడా ఒకటి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 4వ వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో క్షమించండి, లూకాసు వార్త 14 చేయండి. లూకాసు వార్త 14. లూక్ చాప్టర్ 14:14. నీకు ప్రత్యుపకారము చేయుటకు పేదల దగ్గర, లేకపోతే నీవు సహాయం చేసిన వాళ్ళ దగ్గర ఏమీ లేదనుకుందాం, నీకు తిరిగి మరలా చేసే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పొందడానికి వాళ్ళ దగ్గర ఏమి లేదు అనుకుందాం. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీకు ప్రత్యుపకారం చేయుటకు పేదవారి దగ్గర ఏమి లేదు కనుక నీవు ధన్యుడి వదువు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి పునరుద్ధానములో పలు విధాలుగా ఉన్నా కానీ ప్రభు ఎత్తబడే విషయంలో, ప్రభు రాకడలో ఎత్తబడే విషయంలో నీతిమంతులు కానీ, పరిశుద్ధులు కానీ, జ్యేష్ఠులు కానీ,
వీళ్ళంతా కూడా పరలోకానికి ఎత్తబడేటప్పుడు ఎవరైతే నీతిమంతులు బ్రతికారో వాళ్ళు పునరుద్ధానంలో ఉంటారు. నీతిమంతుల పునరుద్ధానం ఉన్నది అని మరి గమనించాలి. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఎలా మారుస్తున్నాడు? నీతిమంతులుగా. యేసు ఎవరు? నీతిమంతుడు. అవునా? ఆ నిరపరాధి రక్తం, ఆ నీతిమంతుని రక్తమును నేను అప్పగించి అపరాధినయ్యానని యోధ పశ్చాత్తాపడతాడు తను యేసు ప్రభువును అప్పగించినందుకు. ఆయన నీతిమంతుడు. ఏ అపరాధము పాపము కానీ చెయ్యని వాడు, ఏ అపరాధము దోషము లేనటువంటి వాడు, పరిశుద్ధుడైన దేవుడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనల్ని నీతిమంతులుగా తీర్చేది, నీతిమంతులుగా మార్చేది హోలీ స్పిరిట్ ఒక్కడే. ఆయనకు అప్పగించుకోగలిగితే సారూప్యములో ఉన్నవారు ఏమవుతారు? నిర్ణయించబడినవారు. ముందుగా నిర్ణయించబడిన వారు మొదటి చెప్పండి. మొదటేంటి? తన కుమారునితో సారూప్యం గలవారు అగినట్లు ముందుగా వారిని నిర్ణయించాడు. నిర్ణయించబడిన వారు పిలుపులో ఉన్నవారు నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరుస్తాడు. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఊరికనే మహిమ వచ్చేది. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు భాగ్యం కలిగి, నువ్వు నమ్మితే మంచిదే నీకు, కాదని మేము అంటలేదు. నీతిమంతులుగా తీర్చబడాలి. ఈ నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుడు వారిని మహిమపరుస్తాడంట. ఎంత ఉంది మ్యాటర్. దైవ సంబంధంగా ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిజంగా నేను దేవుని ఎన్నికలో ఉన్నాను కదా, దేవుడు నన్ను నిర్ణయించాడు కదా, ఆయన పోలికలోకి నేను మారాలి కదా. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ నిన్నేం చేస్తున్నాడు? నిర్ణయంలో ఉన్నావు, సారూప్యంలోకి రావాలని దేవుడు పిలిచాడు. పిలిచిన దాంట్లో నిన్ను నీతిమంతులుగా మార్చి నిన్నేం చేస్తున్నాడు? ఇప్పుడు మహిమపరుస్తున్నాడు. అంటే చివరికి మనం రావాల్సింది, నివసించాల్సింది, జీవించాల్సింది క్రీస్తు మహిమలోనే. మనము క్రీస్తు మహిమని మనలో నుంచి ప్రతిఫలింపజేయాలంట. ఏది? మన జీవితకాలం అంతా. అలా లేకపోతే మనం దేవుని రాజ్యంలో ఉండం, మహిమలో ఉండం, పరిశుద్ధత కలిగి పరలోకంలో ఉండం. ఇప్పుడు మనం దేవుని అనుసరించే వారము కనుక క్రీస్తుని ఎరిగిన వారమే. కానీ మనలో ఎంతవరకు సారూప్యత, ఎంతవరకు పరిశుద్ధత, ఎంతవరకు దేవునిలో ఉంటున్నాం, మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం, క్రీస్తుని మనలో నుంచి చూపించగలుగుతున్నామా? ఈ బతికున్నంతకాలం యేసుని మహిమ పొంది మనం క్రీస్తుని చూపించాలి అనేక మందికి. మనలో నుంచి కొంతమంది దయ్యాలు కనపడతాయి, కొంతమందిలో నుంచి దయ్యాలు కనపడతాయి. సరైన ప్రవర్తన ఉండదు. యేసుని ఎరుగుతారు, బల్ల కూడా తీసుకుంటారు, సరైన మార్పు ఉండదు. ఎందుకంటే వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు ఫిక్స్డ్ అయిపోయి ఉన్నాయి. పునాదులతో సహా బాగా వేళ్ళు బలపడ్డాయి, లోక సంబంధమైనవి. అవి పోవాలి, అయిపోయి నూతన పరచబడాలి. ఆమేన్. అందరూ చెప్పండి, నేను నూతన పరచబడాలనండి. చెప్పండి అందరూ. ఆమేన్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 22, 23, 24. ప్లీజ్ రీడ్ ఇట్. ఎఫెసియన్స్ చాప్టర్ 4, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వాక్యాలు చదివి సహాయం చేయండి. ఎంతసేపు తీసారేందమ్మా? 4, 22, 23, 24 త్వరగా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అని ఉంటుంది కదా, 22 నుంచి. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. నీకు దేవుని పోలిక రావడానికి నీ భక్తిలో నూతన పరచబడాలి. యు బికమ్ ఏ న్యూ పర్సన్. క్రీస్తుని ఎరిగిన తర్వాత నీ ఆలోచన విధానం గతంలో పాత ఏదైతే ఉందో అవన్నీ ఇప్పుడు కొనసాగడానికి వీలు లేదు. డు నాట్ రిపీట్ దట్. రిపీట్ చేయకూడదు మరలా.
మనము క్రీస్తుని ఎరిగిన తర్వాత మన పాత ప్రవర్తన ఇప్పుడు రిపీట్ అవ్వకూడదు. ఆ నీతిమంతుడని ఆ శ్రేష్ఠుడైన పరిశుద్ధ యేసు రక్తంతో మనం కడగబడి నీటి బాప్తిస్వం ద్వారా పొంది పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొంది సంఘములోకి చేర్చబడిన వారమై పరిశుద్ధ జనముగా, నిర్దోషమైన జనముగా, నిష్కలంకమైన జనముగా మనము ఉండిన వారమై క్రీస్తుని మనము మహిమను మనలో నుంచి ప్రతిబింబించే సంఘముగా ఉంటేనే దేవుని నిత్య రాజ్యంలోకి అడుగు పెడతాం. మార్పు అంటే ఏంటంటే, నిజమైన మార్పు అంటే ఏంటంటే, నీవు పాత క్రియలన్నీ విడిచిపెట్టి నూతనంగా నువ్వు నూతనపరచబడిన వ్యక్తివి యథార్థమైన భక్తి చేస్తూ. భక్తి అలా చేయాలి. దొంగ భక్తి, నటన, వేషధారణ, ఈ భక్తులు సరిపోవు. దేవుడి దగ్గర కాలిపోద్ది, ఏం పనికిరావు ఇవన్నీ. యథార్థమైన భక్తి గలవారమై హల్లెలూయా దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. మనం నువ్వైనా నేనైనా దేవుని పోలికగా సృష్టించబడినటువంటి వారు ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఎంత యథార్థంగా, ఎంత పవిత్రంగా ఉంటారు, అలా ఉండాలంట. మనం నూతనమైన మనసు కలిగిన వారమై, నీకు రోజు నూతనమైన మనసు వస్తూనే ఉంటుంది. ఇలా తప్పుడు అంటే ఇలా అబద్ధం ఆడితే మళ్ళీ రేపు క్షమించి ప్రభు, రేపు మళ్ళీ నూతన మనసు, మళ్ళీ నూతన. నిజమే కాదా? కానీ ఎంతకాలం? ఒక శ్రేష్టమైన నిర్దిష్టమైన మార్పు క్రీస్తు ద్వారా నీకు రావాలి. ఆ పోలిక నీకు రావాలి, ఆ సారూప్యం నీకు రావాలి, ఆయన వాక్యం నీలోకి నిలవాలి. ఆ వాక్యంలో నుంచి క్రీస్తుని నీలో నుంచి నీ వాక్యం ద్వారా చూపించాలి. నీ క్రియల ద్వారా దైవిక స్వభావాన్ని కనపరచాలి. ఏది ఉందా? డివైన్ బిహేవియర్. అందరూ చెప్పండి, దైవిక స్వభావం ఉండాలి అనండి. మాట్లాడే విషయంలో నీకు దైవిక స్వభావం చూపించగలదు. అలాగని అది యాక్టింగ్ చేయని అవసరంలా. నిజంగా దేవుడు నీలో ఉంటే, యథార్థ హృదయ భక్తి నువ్వు చేస్తే నీలో నుంచి దైవిక ప్రవర్తనే ఉంటుంది. ఆమేన్. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. తన వారు, తన బిడ్డలు లోక సంబంధాలుగా సినిమా పాటలు, లోక వ్యవహారం, సీరియల్స్, సకల దరిద్రం అంతా కూడా చేసుకుంటా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుకుంటే వెళ్ళేవాడు యేసు ప్రభుకి అక్కర్లేదు. వాళ్ళు మారితే దేవుడికి ఇష్టమే. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని నువ్వు ప్రతిబింబింప చేయాలి నీలో నుంచి అనంటే నువ్వు ఒకటే చేయి. ఏంటంటే, వాక్యం నీ హృదయంలో చేర్చుకో. వాక్యం ఏం చెప్పాడు విని దాన్ని అనుసరించు. సెకండ్ థింగ్, పరిశుద్ధాత్ముడు నీలోకి ఉంటాడు కనుక ఆయన చెప్పినట్టు విను. ఇక నువ్వు ఆయనకు అప్పగించుకుంటే క్రీస్తు మహిమలోకి నిన్ను ఆయన నడిపిస్తాడు. హోలీ స్పిరిట్. ఆమేన్ అని చెప్పండి. నీకు నూతన స్వభావము, మారుమనసు పొంది రక్షించబడిన తర్వాత నుంచి ఆ దైవికమైన స్వభావం నీలోకి వచ్చేయాలి. నువ్వు సెల్ ఫోన్ పడితే ఎక్కువ ఏం చూస్తున్నావు? ఏం చూస్తారు మీరు? అది మీకే తెలియాలి. డిజైన్ శారీసా? 24 గంటలు ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నారండి మీరు? దైవ సంబంధమైన ఎంతమంది వాక్యాలు వింటున్నారు ఫోన్లో? ఫోన్ పెట్టుకొని దేవుడి పాటలు పెట్టుకొని, ఏసే పాటలు, లేక వాక్యం ఏదన్నా పెట్టుకొని వింటూ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఇక్కడ? అంత సమర్పణ మా దగ్గరే ఆడదండి. మేము ఏదో వాక్యం ఏదో ఆదివారం మాత్రం విని దులిపేసుకొని పోతాం. ఆ బ్యాచ్ చాలామంది ఉన్నారు సార్ ఈ లోకంలో. యేసు ప్రభు కాళ్ళు అక్కర్లేదు. నువ్వు సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వేదో చేసుకుంటా పోతే ఎలాగా? అనుక్షణం దైవ ధ్యానం ఉండాలంట. అసలు అది పరిపూర్ణత అంటే. దావీదు ఒక రోజులో సంపూర్ణతలోకి రాలా. భక్తిలో చాలా దినాలకు ప్రయాసపడ్డాడు. కొన్ని వందల కీర్తనలో ఏదో యాదృచ్ఛికంగా రాయలా, ఏదో మనసులో ప్రేరేపించి రాయలా. ఎంతో ప్రార్థన, ఆరాధనించి ఆరాధనకు యోగ్యుడైన యేసయ్యని నిండు మనసుతో ఆరాధించేవాడు. తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించినట్టు సమర్పణ కలిగిన వాడు కనుక ఆయనలో నుంచి నూతనమైన భక్తి గీతాలు వచ్చాయి. అవి ఇప్పుడు వాక్యం అయ్యాయి. హల్లెలూయా. గతంలో ఉన్నది బాప్తిస్మం పొందిన తర్వాత రిపీట్ అవ్వద్దు. మీరు ఏదన్నా దైవ సంబంధమైన మాత్రమే వినాలి. తర్వాత నూతన స్వభావం కలిగిన దగ్గర నుంచి, బాప్తిస్మం పొంది నూతన స్వభావం కలిగిన దగ్గర నుంచి అక్కడి నుంచి దేవుల్లో స్థిరంగా కొనసాగాలి. ఆ నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించాలి. దాన్ని మళ్ళీ పాతదిగా చేసుకోకూడదు. డోంట్ బికమ్ ఓల్డ్. యువర్ బిహేవియర్, ఈ ప్రవర్తన అంతట్లో పాతదిగా ఉండకూడదు. మరి
కొత్తదైనటువంటి కొత్త ద్రాక్షారసం లాగా ఉండాలి. ఎలా ఉండాలి? కొత్త ద్రాక్షారసం ఎప్పటికప్పుడు. క్రీస్తు మనల్ని చూసినప్పుడు ఆయన ఇష్టపడేటట్టు ఉండాలి. ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని పరమగీతంలో ఉంటుంది. ప్రియురాలు అనబడిన సంఘాన్ని చూసి యేసుప్రభువు వారు ఇష్టపడాలి. అలాగే పరమగీతంలో ఇంకో మాట కూడా ఉంటుంది. సంఘంలో ముచ్చట పుట్టించేది ఏముంది? అది చూస్తారు దేవుడు. ఏముందంటే పరిశుద్ధత. సంఘంలో దేవుని ఇష్టపడేది, దేవుడు ఆకర్షించబడేది ఏంటంటే సంఘానికి పరిశుద్ధత. ఇవి లేకుండా దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే మీరంతా బాగా గమనించండి. నువ్వు దేవుని పోలికలోకి రావటానికి వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా నీలో నుంచి దైవిక స్వభావాన్ని బయటికి తీసుకొచ్చి నువ్వు క్రీస్తుని చూపించాలి. ఇది దైవ చిత్తము సంకల్పం. దానికోసమే కుమారుని అందరి సహోదరుల కంటే జ్యేష్ఠుడగునట్లుగా ముందు ఆయనకి స్థానం ఇచ్చి, ఆ తర్వాత తాను ఎన్నుకున్నటువంటి వారిని పిలిచిన వారిని నీతిమంతులుగా చేసిన వాళ్ళందరినీ ఏం చేశాడు? నేను మీకు ఏ వాక్యం చెప్తున్నారో మీరు రిపీట్ ఇస్తే మీరు ఫాలో అవుతున్నట్టు అర్థం. మీరు అర్థం చేసుకున్నట్టు అవుద్ది. ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారంటే ఎట్టండి? తన కుమారునితో సారూప్యము గలవారు ఒకటకు మొదట నిర్ణయించాడు. నిర్ణయించబడిన వారిని పిలిచాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా మార్చిన వారిని మహింపరిచాడు. ఈ 4 పాయింట్లు ఈరోజు మీ మనసులో నాటుకుపోవాలి. ఏంటి? కుమారునితో సారూప్యం గలవారు ఒకటకు నిర్ణయించాడు. ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చిన వారిని మహిమపరిచాడు. ఈ 4 మీ హృదయంలో ఉంటే, ఎప్పుడు మీది కొనసాగుతూ ఉంటే, మీరు మర్చిపోకుండా ఉంటే, మీరు ఆ కృపలోనే ఉంటారు. ఏది? మహిమతోనే మీరు కలిగి ఆ మహిమను మీరు కొనసాగిస్తుంటారు. లేకపోతే మర్చిపోయేవన్నీ ప్రవర్తించు. ఈ లోకంలో అంతా అంతే. సమస్యలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, కన్నీళ్ళు ఎక్కువ, ఇవన్నీ అయిపోవటం వల్ల వాక్యానికి చోటు ఉన్నట్ల. ఎవరిలో అయితే వాక్యానికి చోటు ఉంటుందో ఆ వాక్యం చోటిచ్చిన వారు సమస్యలో కూడా ధైర్యంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. సమస్యలో కూడా ధైర్యంగా ఉంటాడు. వాక్యానికి చోటు, యేసుకు చోటిచ్చి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు సమస్యలో కూడా ధైర్యంగా ఉంటాడు. యేసున్నాడు నాతో అని ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. ద లాస్ట్ వర్స్, లాస్ట్ మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verse 48-49. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 48-49 వాక్యాలు. అది కాదనుకుంటుగా, మట్టి నుండి పుట్టినవాడు ఇటివాడు, అక్కడి నుంచి చదవాలి. చేసుకోవాలి మీరు. ఈ స్టార్ట్లు మన దగ్గర పనికిరావు. 1 కొరింథీ 15:48-49 నేను చదువుతున్నాను, చూడండి అమ్మా ఒకసారి. 48-49. మంటి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. తల్లు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. హల్లెలూయా. ఇప్పుడు మన దేహం ఏంటి? మట్టి దేహం. ఇదేం గోల్డ్ కాదు, అవునా? మాట్లాడరే. మనిషికి రుద్దితే గోల్డ్ రాదు, మట్టి వస్తుంది. నువ్వు స్నానం చేసి గంట తర్వాత అయినా మట్టే వస్తుంది. అది మ్యాటర్. ఎందుకంటే ఆదాము మట్టి నుండి సృష్టించబడిన వాడు కనుక ఆయన నుండి వచ్చిన వాళ్ళంతా కూడా మట్టి స్వభావమే, మంటే. ఆయన రక్త మాంసాలు కలిగిన వాడుగా అయిపోయాడు. అతని నుంచి వచ్చిన వాళ్ళంతా అంతే, రక్త మాంసాలు కలిగిన వారే.
మంటి నుండి పుట్టినవాడెట్టివాడో, మట్టి నుండి పుట్టినవాడంతే. యేసు ప్రభు వారు మహిమతో సృష్టిస్తే ఆయన మట్టి అయిపోయాడు. నిజమే, దేవుడు మహిమ ఇచ్చాడు ఆయనకి, దాన్ని పోగొట్టుకున్నాడు. బట్ ఆదామును తయారు చేసింది మాత్రం మట్టితోనైనా, కానీ మహిమతోనే ఉన్నాడు మొదట. ఏ మహిమ వస్త్రాన్ని వాళ్ళకి కప్పాడో వాళ్ళు ఆ దేవుడి మాట వినక సాతాను మాట విని తినకూడని ఫలములు తిని మహిమను పోగొట్టుకుంటే 2023 సంవత్సరాల క్రితం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టి మానవుల పాపములన్నిటి పరిహారము చెల్లించి ఆయన శిలువ శ్రమలన్నీ పడి మనకి ఆ కల్వరి కొండ దగ్గర పోయిన మహిమ వస్త్రాన్ని తిరిగి మరలా కప్పాడు. దేవుని స్తోత్రం. ఎవరు యేసును అంగీకరిస్తారో అంగీకరించబడిన వాళ్ళందరినీ పిలుపులో ఉన్నవారుగా నీతిమంతులుగా తీర్చి వారిని నిర్ణయించిన జాబితాలోకి తీసుకొచ్చి వారిని మహిమపరిచి పోగొట్టుకున్న మహిమ వస్త్రాన్ని తిరిగి మరలా కప్పాడు. ఎవరు యేసుని అంగీకరించారో పోగొట్టుకున్న మహిమ వస్త్రం మరలా వారికి కప్పబడింది యేసయ్య ద్వారా. హల్లెలూయా. మంటి నుండి పుట్టిన వాళ్ళమే అదే స్వభావం ఉంటుంది మనకు కూడా, ఉండదా? ఆదామును మట్టిని సృష్టించినప్పుడు అతను ఏ స్వభావం ఉంది, అదే స్వభావం కదా మంద కూడా. ఇప్పుడు పరమ నుండి వచ్చిన వాడి యొక్క స్వభావం ఏంటో ఆయన కుమారులైనటువంటి వారికి కూడా అదే స్వభావం కదా అని అంటాడు పౌలు. తర్వాత మాట కూడా చదవండి, ఏమన్నాడు? 49. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. హల్లెలూయా. ఆదాము యొక్క స్వభావము మంటి నుండి పుట్టాడు, మనమంతా మట్టి వారమే కాదంటలేదు. అది అంతా అయితే కరెక్టో, అలాగే యేసు ద్వారా పుట్టి యేసు పోలికలో మార్చబడిన మనమందరము కూడా అంతే. అంటే యేసు లాగానే మనం కూడా ఉంటాం. యేసును ధరించుకున్న వారు, యేసు ద్వారా పుట్టిన వారు, యేసుని అంగీకరించిన వారు, ఆయన కుమారులుగా బిడ్డలుగా మార్చబడిన వాళ్ళు కూడా ఆయన లాంటి వారే అంటున్నాడు వాక్యంలో. ఆదాము స్వభావం ఎట్లాగో మట్టి వాళ్ళు అయిపోయారో అలాగే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కూడా యేసు లాంటి వాళ్ళే అని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ అర్థమైందో అనుకుంటాను. ఆదాము స్వభావం ఏంటో ఆదాము స్వభావం ఇప్పుడు మనలో ఉంది, కానీ మనం క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డాం కదా. ఇప్పుడు ఆదాము స్వభావం ఎంత కరెక్ట్గా మనకు వచ్చేసిందో అలాగే క్రీస్తుని ధరించి క్రీస్తు స్వభావం క్రీస్తు పోలిక మనలోకి వచ్చేస్తాయి. అదెంత కరెక్ట్, ఇది కూడా అంతే కరెక్ట్. ఆ పోలికగా మనం మార్చబడాలి. అది పోలిక అనేసరికి యాస్టిక్ యేసు ముక్కు మొహాలు ఉందో అలా మారటం అని కాదు, దైవికమైన బిడ్డగా, దేవుని బిడ్డగా, మారు మనస్సుకి తగినట్లుగా ఫలించే బిడ్డగా, క్రీస్తుని నీ క్రియల్లో నుంచి చూపించే వ్యక్తిగా మనం బతకాలి. దేవుడు అందుకోసం మనల్ని ఏర్పరచుకుంది. హల్లెలూయా. ఏమిటో మరి తర్వాత చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము 7:29. ప్రసంగి గ్రంథము 7:29. ఎక్లీషియన్స్ చాప్టర్ 7 verse 29. క్రీస్తు పోలికలుగా రావడానికి మనుషులు కల్పించుకునే అనేకం రాకుండా ఆటంకపరచబడుతూ. ప్లీజ్ రీడ్ ఎక్లీషియన్స్ చాప్టర్ 7 verse 29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నా అంటున్నాడు సొలొమోను గారు. ఏంటది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. తంత్రాలన్నీ కల్పించుకుంది మనుషులే. దేవుడేమో తల్లి గర్భం నుండి యథార్థవంతులుగా సృష్టించాడు. ఏంటండి? యథార్థవంతులుగా సృష్టించాడు. పుట్టటమే యథార్థవంతులుగా మనం పుట్టటమే. పుట్టి పెరిగినాక మనుషులు కల్పించారు రకరకాల తంత్రాలు. ఇక ఈ తంత్రాల గురించి మినిస్ట్రీలోను, సంఘాల్లోను, కుటుంబాల్లోనూ ఇదొక ఎత్తు అయితే, ఇదొక గొడవ అయితే, ఇది కాక కుటుంబాల్లో అనేక రకాల అన్యాచార తంత్రాలు ఉన్నాయి. ఇవి కూడా కల్పించుకున్నారు, ఇందులోకి తెచ్చారు, వాళ్ళవన్నీ ఇందులో పులివేశారు. వాక్యం అంటుంది అలా ఉండొద్దు అంటుంది. మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టుకలు యథార్థత ఉంది. బట్ కొన్ని దినాలైన తర్వాత మనుషులు తంత్రాలు కల్పించుకున్నారు. రకరకాలైనవి మనుషులు కల్పించుకున్నారు. కల్పనలు దేవుడికి అక్కర్లేదు. కల్పించుకున్న ఏది శ్రేష్టమైనది కాదు. ఇవన్నీ పరిపూర్ణతకు అడ్డొస్తాయి.
ఏ పరిపూర్ణతకి? నీ పరిపూర్ణతకి అడ్డొస్తాయి. నీవు పొందాల్సిన మహిమకి అడ్డొస్తాయి. ఇవన్నీ తొలగించబడిన వారమై నిర్దోషమైన సంఘముగా దేవుని ఎదుట మనము నిలబడాలి. అందుకోసం ఈ ఒక్క ఆదివారం రెచ్చిపోవటం కాదు, ఈ ఒక్క ఆదివారం చెలరైపోవటం కాదు, ఈ ఒక్క ఆదివారం అసలు అద్భుతమైన భక్తి అసలు ఈ కనపరిచి యేసుప్రభు షాక్ తినేటట్టు చేయొద్దు. అట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. యేసుప్రభు షాక్ అయిపోతారు ఆదివారం పూట భక్తి చూసి. ఈ ఆదివారం నేను చాలాసార్లు చెప్పాను, నాట్ ఓన్లీ సండే, ఎవ్రీడే సండే అని. భక్తి అనేది నాట్ ఓన్లీ సండే. నువ్వు ప్రతిరోజు ఆదివారమే అనుకుంటా బతికితేనే ఇవాళ రోజున భక్తి కొనసాగేది. అట్ట అనుకోరుగా మిగతా రోజులు. ఈ రోజు మధ్యాహ్నం నుంచే చూడండి ఎంత మంచి ప్రవర్తన వచ్చేస్తో. ఇంకొంతమంది మహాతల్లు ఉంటారు, మహానుభావులు, వాళ్ళైతే చర్చి గుమ్మం దాడతాం ఆలస్యం, మెట్లు దిగటం ఆలస్యం, గుమ్మం ఎవరు దాటి అట్లా బయటికి వెళ్ళిపోతుందంటే మాటలన్నీ జోకులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఆ స్పిరిట్ అంతా ఏమైపోతుందో తెలియదు, అక్కడ ఉద్యమం ఏమైపోతుందో తెలియదు. వీళ్ళు యేసుప్రభు మళ్ళీ రోడ్ల మీద అక్క అనుకుంటా కొట్టుకుంటా మాట్లాడుకుంటా నేను చూశాను మా సంఘాల్లో. అప్పుడు దాకా డివైన్ పవర్ ఆమేన్ హల్లెలూయా అంటారు. బతుకు చూస్తే శాండాలంగా ఉంటుంది. స్వార్థ పోతా ఉంటారు, సరదాగా జోకులు. నేను అంటాను ప్రియులారా, నిజంగా నీలో ఆత్మ నడిపింపు ఉంటే నిజంగా నీ హృదయం యథార్థమైన హృదయం, నీ బిహేవియర్ బయట 10 మందిలో కూడా ఎగ్జాక్ట్గా టు బి ఫ్రాంక్నెస్గా యథార్థవంతంగా ఉంటుంది. ఆమేన్. ఇక్కడ మామూలు యాక్టింగ్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఈ యాక్టింగ్ అయిపోయింది, ఆడ ఇదికి వెళ్ళిపోతుంది. మళ్ళీ యాక్టింగ్ వస్తుంది సండే పూట. యేసుప్రభు వీళ్ళని చూసే షాక్ తింటూ ఉంటాడు. వీళ్ళేంద్రా సండే మాత్రం అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారు, మిగతా రోజులన్నీ వాడు అసలు ఎట్ట బతకాలి అట్ట బతుకుతున్నారు. 6 రోజులు యేసుప్రభు గుర్తుకు రాడు. 6 రోజుల్లో ఏదైనా జ్వరం వస్తే గుర్తుకొస్తాడు. నూనె డబ్బా అయిపోయిందంటే అన్న పాస్టర్ గారు వెళ్ళిపోయాడే. అరే యేసుప్రభు నీలో ఉన్నాడు, ఏం లేదు, నూనె డబ్బా అయిపోయిందని కంగారు పడతావు. నీ భక్తి, నీ విశ్వాసం దేని మీదమ్మా? యేసయ్య మీద ఉంచినంత కాలము నువ్వు మహిమలో ఉన్నట్టే. మహిమలో ఉండి కొనసాగుతూ ప్రభు అధిక మహిమకి వెళ్తావు. అలా అది మర్చిపోయి ఇంకేదేదో చేస్తూ ఉంటావు. ఏని కాదు, మనము తంత్రములు కల్పించుకుంటాం కాదు, కానీ అవన్నీ విడిచిపెట్టాలి. అవి అక్కర్లేదు దేవుడికి. నీకేమో ఏం కావాలని లోకంలో తంత్రాలు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మొత్తం అన్నీ చేయాలా? యేసుప్రభు కావాలా? అసలు అది జరగదు సార్. అందుకేగా మా సంఘాలు ఇంకా చాలా కొద్దిమందిగా చిన్న చిన్న సంఘాలుగా మేము ఎందుకు కొనసాగుతున్నామంటే, ఇంకా ఇదిగో ఇలాంటి బోధలన్నీ చేయబట్టాను. అవి కాదు, ఈ కాదు, అట్లా కాదు, ఇలా చెప్తేనే అట్లా చెప్పబట్టే, యథార్థమైన అపోస్తుల బోధ ఉండబట్టే. చాలా కఠినంగా ఉంటుంది బాబు, కష్టతరంగా ఉంటుంది బాబు అనుసరించడానికి. అద్భుతాలు, స్వస్థతలు, విడుదల కార్యాలు మన చర్చిలో కూడా ఉంటాయి, చేస్తారు, దేవుడు చేస్తాడు. కానీ ఎప్పుడు వాటి మీద దృష్టి కాదు. ఫస్ట్ నువ్వు దేవుని రాజ్యంలో స్థిరంగా ఉండటానికి ఓ మంచి మనస్సాక్షి కలిగి, భక్తి కలిగి, నీలో నుంచి ప్రభువును చూపించగలిగే డివైన్ ఫియర్నెస్, డివైన్ ఒక దైవికమైన భక్తి నీలో ఉంటే, కొనసాగుతూ ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ తీసుకెళ్తాడు దేవుడు అవన్నీ. హల్లెలూయా, ఆమేన్. ద లాస్ట్ వర్స్ చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 4. కొలస్సియన్స్ అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక సంఘానికి లేఖ రాస్తూ చెప్పిన దేవుని యొక్క మాట ఒకసారి మనం చదువుదాం. కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 4. మనకు జీవము ఎవరు? యేసు. అందరూ చెప్పండి, యేసయ్య నాకు జీవము. ఆమేన్. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అన్నాడు. అంటే మనం మొదటగా ఎందులో కొనసాగాలి? మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఎందులో ఉండాలి?
తన కుమారుడు సహోదరులందరిలో జ్యేష్ఠుడగునట్లు ఫస్ట్ అందుకోసం ఏం చేశాడు? తన సారూప్యంలోకి తీసుకురావటానికి మొట్టమొదటిగా ఏం చేశాడు? నిర్ణయించాడు. ఎవరో తన వారు ముందుగా నిర్ణయించాడు. నిర్ణయించిన వారిని ఏం చేశాడు? పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన వారిని ఏం చేశాడు? మహిమపరిచాడు. మహిమ పరిచింది ఎవరు? ప్రభువే. మహిమ ప్రత్యక్షతలో తీసుకెళ్లి కూర్చోబెట్టేది ఎవరు? ప్రభువే. ఇప్పుడు మనం చదివిన మాట అదే. ఏం చదివాం? ఆయనతో కూడా మహిమ యందు మనల్ని ప్రత్యక్షపరచబడుతున్నారు. మనం కూడా యేసుతో ఆ మహిమలో ప్రత్యక్షమవుతాం. ఆయన మహిమతోనే ఉంటాం మనం కూడా ఆయన రాజ్యములో. ఆమేన్, హల్లెలూయా. ఈ మహిమ ప్రత్యక్షతలో మనం పొందినప్పుడు చెప్పరసఖ్యము కానంత ఆనందం అక్కడ ఉంటుంది మనకి. హల్లెలూయా. ఆనందమే పరమానందమే. అసలు యేసుని ఆ రాజ్యాన్ని మనం చూడకపోయినా, ఆ మహిమలోకి అధిక మహిమలోకి ఇంకా వెళ్ళకపోయినా, మహిమలో ఉన్నప్పుడే, క్రీస్తులో ఉన్నప్పుడే మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నాం. పాటలు పాడుతూ, ఆరాధన చేస్తా, వాక్యం చదువుతా. హల్లెలూయా. అరే నాకు ఇన్ని శ్రమలకు యేసు ప్రభు నాతో ఉన్నాడు సార్ అని నీ ధైర్యం నీకు వచ్చేసింది కదా. నేనంటాను, ఈ మహిమలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు కదా, అధిక మహిమ ఇంకెంత ఆనందంగా ఉంటుంది. అది మనం ఇంకా రుచి చూడలా. అది రుచి చూడటం కోసమే ఇప్పుడు మనము క్రీస్తునందు జీవములో ఉండాలి, యేసునందు స్థిరంగా నిలవాలి. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. నాకు మంచి పాట నిన్న పెళ్లిలో ఒక ఆయన పాడు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావములన్నీ నీకే. అంటే మన జీవితంలో పాడినా, స్తుతించినా, ప్రార్థన చేసినా ఆయన మహిమ కోసమే రావాలి. నువ్వు ఏదన్నా అడుగు, ప్రార్థనలో నీ అవసరాలు తీర్చమని అడుగు, ప్రార్థించు, కష్టాలు తీర్చమని అడుగు, తప్పు లేదు. దేవుణ్ణిగా ఎవరిని అడుగుతాం? లోకంలో మనుషులు తీర్చలేనివి ఎన్నో ఉన్నాయి. దేవుడు తీర్చేది మాత్రమే చాలా ఉన్నాయి. ఆయన్నే మనం అడగాలి. దేవుని స్తోత్రం. ఆయన తండ్రి, మనకి గురువు ఆయనే, తండ్రి ఆయనే. లోకంలో చాలా చోట్ల గురువులని పిలిపించుకుంటున్నారు. అట్లా ఉండకూడదు. మీ తండ్రి అని కూడా పిలువపడదు. పరలోకపు తండ్రి మీకు తండ్రి. భూమి మీద మీరు ఎవరు గురువులని పిలవద్దు. మీ గురువు పరమున్న తండ్రి. నేనే మీ గురువుని అన్నాడు. ఐ ఆమ్ యువర్ టీచర్. జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్. ఆయన శిష్యులకు చెప్పాడు, మీ గురువుని నేనే, మీ తండ్రిని నేనే. భూమి మీద ఎవరు కాదు. లోకంలో అట్లా పెట్టుకుంటున్నారు, పిలుచుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలు పిలిపించుకున్నారు. గురువులు, పెద్ద గురువులు వస్తున్నారు, చిన్న గురువులు వస్తున్నారు, బిషప్ తండ్రి గారు వస్తున్నారు. తండ్రులు హు ఆర్ మ్యాన్, వాక్యానికి వ్యతిరేకమైనవి అస్సలు అంగీకరించకూడదు. మనం వాక్యానికి వ్యతిరేకమైనవి. ఆత్మీయ తండ్రులుగా ఉండాలి. పౌలు నిజంగానే ఆ మాట చెప్పాడు, లేఖనంలో ఉంది. ఆత్మీయ తండ్రులు వేరు. నేను చెప్పేది అది కాదు. ఇక భూమి మీద ఆడే తండ్రి అన్నట్టుగా, ఆడే దేవుడు అన్నట్టుగా అంతగా హెచ్చించుకుంటారు. అది తప్పు అంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మహిమ అనబడింది ఒకటి ఉంది. మనం ఈ మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళటానికే ఇక్కడ మనము 4 విషయాల్లో ఉండాలని చెప్పాను. ఆ 4 మీ జీవితంలో వచ్చే వారం కాదు, అసలు జీవితాంతం ఆ 4 మాటలు ఎప్పుడు నిద్రలో లేపడిగినా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆమేన్. క్రీస్తు యొక్క జీవము మనలో ప్రవహించాలి. అది ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు చేస్తేనే, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకుని అనుసరిస్తేనే, దైవికమైన స్వభావం నీలోకి వస్తేనే, నువ్వు క్రీస్తుని చూపించగలిగినప్పుడే క్రీస్తు పోలికలో ఉంటున్నావని అర్థం. చూపించాలి. అందరూ చెప్పండి, రాక్షసులు ఉన్నారా అనండి. ఇట్లా ప్రార్థన చేసి భయంకరమైన గొడవ పడేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదో చిన్నవి వస్తాయంటే అది వేరే విషయం. వెంటనే సమాధాన పడతాం. ఆమె దేవుని పెట్టి ఎప్పుడు సమాధాన పడాలా?
చిన్న చిన్న గొడవలు వస్తాయి, కుటుంబాల్లో కలహాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఊరికే దాన్ని పెంచుకోకూడదు, తగ్గించుకోవాలి, కట్ చేసుకోవాలి, సమాధాన పడాలి. అవే నేను పాస్ట్గా మనకి ఏదన్నా ఈ మధ్య అసలు ఇప్పుడు అనుకోయింది, ఇన్నేళ్ళు అయిపోయింది, ఇప్పుడు లేదు. ఎప్పుడైనా ఒకటి వెంటనే నేనే మాట్లాడతా, లేదు తనే మాట్లాడుద్ది, ఎక్కువ తనే మాట్లాడుద్ది. ఎప్పుడు మా మధ్య ఘోరమైన గొడవలు ఏమి లేవు, అసలు లేవు. దేవుని కృప. ఆమేన్. మీరు ఏం చేస్తారంటే సమాధానంగా ఉండండి. ఎతికి వెంటాడమంటే ఏంది నువ్వు? హల్లెలూయా. సమాధానాన్ని అంట దేవుని బిడ్డలో వెతికి వెంటాడాలి, ఎక్కడుందో సమాధానం అని. అంటే ఆల్వేస్ సమాధానం ఉండటానికే ప్రయత్నం చేయాలి, 100% మాట మాట పెద్దగా ఏమనుకోరు, ఇక అడిపోతారు, ఈయన అడిపోద్ది, మీరే హల్లెలూయా. పోబాకండి అట్ట. ఆత్మీయ తండ్రిగా, దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్న ఒక చిన్న మాట హెచ్చరిక అనుకోండి. పోని అదిలో పోయి అన్నం ఉండదు, కూరలు ఉండదు. నేను చాలాసార్లు కుటుంబాలకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా, వీళ్ళ ఆయన ఏమో ఎక్కడో బయట వరండాలు చివరి అటు వాకిల్లో కూర్చేసుకుని అటు కూర్చుంటాడు, ఈడేమో ఎక్కడో వంటగదిలో ఏడుతుంటాడు. నిజం, నేను ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు నేను రావడానికి ముందే వెళ్ళి గొడవ ఉంటుంది, నాకేం తెలుస్తుంది? ఏమంటే బాగున్నారంటే బాగానే ఉన్నాం అంటాడు, ఆయన సీరియస్గా ఉంటాడు. నిజం, ఈయనేంది ఎప్పుడు మంచి పలకరించాడు, ఎంత సీరియస్గా ఉన్నాడు అనుకుంటా నేను, ఏందండి ఎంత సీరియస్గా ఉన్నారు అనుకుంటా. మళ్ళీ ఆయనతో అనకూడదు అన్నమాట, మళ్ళీ వచ్చేయాలి మనం. అమ్మ వందనాలు, ఎక్కడున్నారని అంటే అయ్యగారు కూర్చోండి వస్తున్నాను. పాప ఆవిడ బాగానే మాట్లాడుద్ది, ఎందుకంటే యుద్ధం చేసింది ఆవిడే, వాళ్ళ ఆయనతో యుద్ధం చేసింది ఆవిడే. సికాకు ఎవరికి వచ్చింది? వాళ్ళ ఆయన కుర్చీలో కూర్చొని బయటకు వరండాలకు వాకిల్లో కూర్చొని ఏదంతా తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు ఏం చేసింది? లోపలికి వచ్చి నేను అమ్మ వందనాలమ్మా, ఏందమ్మా మీ ఆయన సీరియస్గా ఉన్నాడంటే చాలు ఇక మొదలేస్తుంది, నాకు మంచిళ్ళు కూడా ఇది, మంచినీళ్ళు ఎట్టున్నావు పైగారు అని మమ్మల్ని అడగదు. అరగంట సోది పెట్టి ఏడుస్తుంది. ఏడిసిన తర్వాత గంటసేపు అక్కడ పోద్ది నాకు. ఈలోపు ఆయన కుర్చీలోంచి వెనక ఆయన మీద చెప్తున్నాని నాకెళ్ళి చూస్తుంటాడు ఆయనట సీరియస్గా. ఈయనతో సమాధానం పెట్టాలి. ఇప్పుడు పెద్ద తలనొప్పి సార్ సేవకులకి, సేవ సావే. ఏంది, ఎవరినైనా కలపచ్చు, భార్యాభర్తలను కలపలేం. నేను ఎన్ని చేశాను ఇప్పుడు మా ఏరియాలో, మా సంఘాల్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, కాదు మరండి ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి సమాధానం పెడతా అంటే ఆయన రాడు, దీన్ని కొడతానంటాడు. నిజమండి. ఇక వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళ సమాధానం పెట్టి నైట్ నాకు కనీసం 2-3 గంటలు టైం తీసుకుంటుంది. కానీ ఏదైనా వాళ్ళిద్దరూ ఇక మామూలుగా మంచిగా అయిన తర్వాత అప్పుడు అన్నం పెట్టి అన్నం తిని బయలుదేరి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా భార్యాభర్తలు ఇద్దరు గొడవ జరిగింది, సమాధానం పెట్టి వచ్చానని వీళ్ళతో చెప్పకూడదు. మళ్ళీ ఇంట్లో చెప్పుకోవచ్చు, మేము పాస్టర్ గారు మేము చెప్పుకునేది వేరు ఉంటాయి, చెప్తున్నా పిల్లరా. ఒకటే విషయం, మీరేంటంటే కుటుంబంలో మన పవిత్రతని, మన సమాధానాన్ని పాడు చేసేది సాతానే. వాడిని మీరు గుర్తించాలి. సమాధానమును వెతికి వెంటాడండి, అది ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. కాబట్టి పిల్లరా, దేవుని ఈ హెచ్చరిక ప్రేమపూర్వకంగా తీసుకొని మీరు జీవంలో, క్రీస్తు జీవంలో సమాధానంగా కొనసాగాలని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు మొట్టమొదటిగా మీకు ప్రకటించింది పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8:29-30 ప్రకారం మీరందరూ కూడా ఆ పిలుపులో, ఆ సారూప్యతలో, ఆ మహిమలో కొనసాగాలని ప్రభు పేరు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ గోయింగ్ టు ప్రే. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చెబుతబడిన వాక్యాన్ని బట్టి వందనాలు నాయన. వచ్చిన వారందరిని దీవించాలి.